అంతా బాగానే ఉంది అన్న టైంలోనే ముకుంద్ లైఫ్ ని టర్న్ చేసే సంఘటన జరిగింది. 25 ఏప్రిల్ 2014న సౌత్ కాశ్మీర్ దగ్గర ఉన్న ఓ విలేజులో కొంతమంది టెర్రరిస్టులు ఆపిల్ చెట్ల దగ్గర ఉన్నారని ఆర్మీ బేస్ కు ఫోన్ వచ్చింది. దీంతో ఆర్మీ అఫీషియల్స్ ముకుంద్ను టీంతో సహా అక్కడికి వెళ్లమన్నారు. అంతేకాకుండా టెర్రరిస్టుల లీడర్ అయిన అల్తాఫ్ ను చంపి అతని దగ్గర ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ ని రికవరీ చేసుకురమ్మని ఆర్డర్ వేశారు. పై అధికారుల నుంచి ఆర్డర్స్ రాగానే ముకుంద్ తన టీంతో అక్కడకు వెళ్లి ఖాజీపత్రి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్లిన ముకుంద్ టీముపై టెర్రరిస్టులు అటాక్ మొదలుపెట్టారు. ఇక టీం హెడ్ అయిన మేజర్ ముకుంద్ ధైర్యంగా టెర్రరిస్టులపై తిరిగి అటాక్ చేశారు. ముకుంద్ కవరప్ తో టీం మొత్తం తేరుకుని అక్కడే ఉన్న ఉగ్రవాదిని కాల్చి ఆ టెర్రరిస్టు దగ్గర ఉన్న మొబైల్, డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ముకుంద్కు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం టెర్రరిస్టుల టీం హెడ్ అల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. ముకుంద్ టీం ఆ ప్లేస్ కు వెళ్లేసరికి టెర్రరిస్టులంతా ఓ ఇంట్లోకి వెళ్లిపోయారు. అయితే ఇండియన్ ఆర్మీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాల్పులు జరిపారు. ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు సైతం తిరిగి కాల్పులు జరిపినా ముకుంద్ టీం మెంబర్స్ గురి తప్పకుండా టెర్రరిస్టులను కాల్చేయటంతో వారంతా చనిపోయారు. కాసేపటి వరకు ఇంటి నుంచి ఎలాంటి సౌండ్స్ రాకపోవటంతో టెర్రరిస్టులు మొత్తం చనిపోయి ఉంటారని లోపలికి వెళ్లిన మేజర్ ముకుంద్పై అల్తాఫ్ కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్స్ దిగినా కూడా మేజర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా అతనిని తిరిగి చంపేశాడు. ఆ తర్వాత అల్తాఫ్ దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్టాప్ను తీసుకుని ముకుంద్ టీముకు ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని అఫీషియల్స్ కి కాల్ చేసి చెప్పి అక్కడే కన్నుమూశాడు. ఇక ముకుంద్ సంపాదించిన డిజిటల్ డేటాను డీకోడ్ చేస్తే ఆ టెర్రరిస్టులు జరగబోయే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ని టార్గెట్ చేశారని తేలింది. ముకుంద్ టీముకు అక్కడ కేవలం టెర్రరిస్టులు ఉన్నారని మాత్రమే తెలుసు కాని వారి ప్లాన్ అస్సలు తెలీదు. కానీ దొరికిన టెర్రరిస్టులను దొరికినట్టు చంపేశారు. ఒకవేళ మేజర్ ముకుంద్ గాని అల్తాఫ్ను మాత్రమే చంపి మిగిలిన వారిని చంపకపోయి ఉంటే ఆ టీంలో ఉన్న ఎవరో ఒకరు ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి దేశానికి ఎంతో నష్టం చేసేవారు. ముఖ్యంగా 2014లో జమ్మూ కశ్మీర్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ ని చంపి కనీసం మీ వారిని మీరే కాపాడుకోలేకపోయారు అని ఇండియాను బ్లేమ్ చేసే విధంగా టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. కానీ మేజర్ ముకుంద్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను చంపి ఇండియాను సేవ్ చేశారు. ఇక మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ 2015 జనవరి 26న అశోక్ చక్ర అవార్డు ఇచ్చింది.